హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఇంకా 2 డేస్లో క్రిస్మస్ కదా. సో అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. సో పండగంటేనే ఇంట్లో కంపల్సరీగా స్వీట్ చేస్తాం. సో అదే స్వీటు రొటీన్గా ఎప్పుడు చేసేది కాకుండా కొత్త వెరైటీ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంట్లో అందరూ హ్యాపీగా కొత్త వెరైటీ స్వీట్ని తినేస్తారు. ఈరోజు మనం మరలా మరలా తినాలనిపించే కాజు కట్లీ చేసేద్దాం టేస్టీగా. ఈ స్వీట్ చేయడానికి 1 కప్ క్యాష్యూ నట్స్ తీసుకుంటాము. అదేనండి జీడిపప్పు. మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందే నేను వాటన్నిటిని క్రష్ చేసేసుకుంటున్నాను. తర్వాత మిక్సీలో తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటాము. జీడిపప్పులోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మిక్సీ వేయకుండా పొడి పొడిగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు జీడిపప్పుకి 1/2 కప్పు షుగర్ తీసుకుంటాం. ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకెవరైనా తక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. సో 1/2 కప్పు షుగర్ తీసుకున్నాము. 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. చక్కెర అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపెడుతూ ఉండాలి. తీగ పాకం వచ్చేంత వరకు కలిపెడుతూ ఉండాలి. నీళ్లు బాగా మరిగాక తీగ పాకం వస్తుంది. సో దీనికి కొంచెం సమయం పడుతుంది. ఒక 20 మినిట్స్ అలా పడుతుంది, 20 నిమిషాలు. తీగ పాకం అంటే జస్ట్ మనము ఆ చక్కెర పాకాన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు తీగలాగా సాగుతుంది 2 వేళ్ల మధ్యలోంచి. అది గమనించుకున్నప్పుడు మనం ఈ ముందు వేసి పెట్టుకున్న పౌడర్ని ఈ సిరప్లో కలిపేసేయాలి. ఈ పాకంలో మనం చేసి పెట్టుకున్న పౌడర్ కలిపేటప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలి, హైలో పెట్టుకోకూడదు. పాకం వచ్చేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేలా చూసుకోవాలి. ఎక్కువ హైలో అయితే పెట్టకూడదు. మెల్లగా ఈ పౌడర్ మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. అది మొత్తము పేస్ట్ లాగా తయారవుతుంది. మొదట పౌడర్ వేసినప్పుడు కొంచెం అంటుకుంటూ ఉంటుంది. మనము అలానే సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నప్పుడు మొత్తము కలిసి పేస్ట్ లాగా తయారవుతుంది, ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇదంతా సిమ్లోనే చేయాలి. మీడియం టు సిమ్లో మార్చుకుంటూ చేస్తూ ఉండాలి. ఒకేసారి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. చపాతీ పిండిలాగా తయారయ్యేంత వరకు మనం కలుపుతూ ఈ బాండలి చుట్టూ అంటుకుని ఉన్నదాన్ని కూడా దగ్గరికి తెచ్చుకుంటూ మనం ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ స్టేజ్లో యాలకుల పొడి చల్లుకోవాలి. 5 గ్రాములు యాలకుల పొడి సరిపోతుంది. ఆల్మోస్ట్ ముద్దగా తయారవుతుంది. సో మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. స్టీల్ ప్యాన్ అవి పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అంటుకుంటూ ఉంటుంది ప్యాన్కి. సో నాన్ స్టిక్ అయితే ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల అది ప్యాన్కి అంటుకోకుండా ఈ ముద్ద అంతా తయారవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం నెయ్యి తగిలినా కానీ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మొత్తం నెయ్యి అంతా కలిసేంత వరకు కలుపుకొని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మీరు చూస్తూ ఉన్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. మీరు గమనిస్తే ప్యాన్కి అంటుకోకుండా మొత్తం నేను అటు ఇటు తిప్పినప్పుడు పైకి లేచి వచ్చేస్తుంది కదా. సో అంతవరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. మనం టచ్ చేసినప్పుడు ఆ పిండి మనకు అవ్వకుండా జస్ట్ మనం వేసిన నెయ్యి మాత్రమే మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఆ స్టేజ్ వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చేతికి అంటుకోవట్లేదు కాబట్టి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఒక ప్లేట్లోకి ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఒక చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం చల్లారిపోయేంత వరకు వెయిట్ చేయకుండా మనము వేడిగా ఉన్నప్పుడే చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. నేనైతే వేడి పట్టడానికి కవర్ వేసుకున్నాను. సో చపాతీలాగా తయారైపోయిన తర్వాత మనము ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద ఈ ముద్దను పెట్టుకొని మళ్ళీ దానిపైన ఒక కవర్ పెట్టుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేస్తాము. సో ఇలా మామూలుగా చేస్తే ఇది కర్రకి అంటుకుంటుంది కాబట్టి పైన ఒక కవర్ వేసుకుంటాము ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి. మనం ఇప్పుడు ఎంత మందం కావాలో అంత మందం వరకు చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఎక్కువ మరీ మందంగా ఉండదు కదా కాజు కట్లీ, అట్లా అని మరీ సన్నగా కూడా ఉండదు. మనకి ఎంత సైజు అయితే బాగుంటుంది అనిపిస్తుందో అంత సైజు వచ్చేంత వరకు ఈ మొత్తము చపాతీలాగా తయారు చేసుకోవాలి. సో మనమైతే స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. హార్ట్ షేప్ అయినా, స్టార్ షేప్ అయినా, రౌండ్ షేప్ అయినా, మన దగ్గర ఆ మౌల్డ్స్ ఉంటే ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ట్రై చేద్దాము అని రౌండ్ షేప్లో ఒకటి కట్ చేశాను. అండ్ మిగిలినవి యాజ్ యూజువల్ కాజు కట్లీ ఎలా ఉంటుందో రాంబస్ లాగా
అలానే కట్ చేసేసుకున్నాను. యూజువల్‌గా మనం ఫస్ట్ నుంచి ఏ షేప్‌లో అయితే స్వీట్స్ చూస్తున్నామో, ఆ షేప్‌లో ఉంటేనే మనకి అది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు అనిపిస్తుంది కదా! సో, యూజువల్‌గా కాజు కట్లీ అయితే రాంబస్ షేప్‌లో ఉంటుంది. సో, అందుకని ఆ షేప్‌లో వస్తేనే బావుంటుంది అని అనుకుని, ఒకటి రౌండ్ షేప్‌లో చేశాను. నాకేమంత అనిపించలేదు. సో, అందుకని తర్వాత మరలా ఈ షేప్‌లోనే చేసేసాను. దీనిపైన సిల్వర్ పేపర్ పెడతారు. నేనైతే పెట్టలేదు. సో, ఆర్టిఫిషియల్‌వి ఎందుకులే నేచురల్‌గా ఉంటే బావుంటుంది కదా! ఇంట్లో మనం చేసుకొని తినే స్వీట్స్ అని నేను ప్రిఫర్ చేయలేదు. సో, మీకు కావాలంటే మీరు ఆ పేపర్ తెచ్చుకొని చేసేసుకోవచ్చు. సో, సేమ్ షాప్‌లో నుంచి తీసుకొచ్చినట్టే ఉంటుంది. ఆ పేపర్ కూడా యూజ్ చేసేసి. సో, ఎలా ఉంది మన స్వీటు? చాలా బావుంది కదా! ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి మీరందరూ కూడా ఎంతో చక్కగా ఇంట్లో తయారు చేసేయొచ్చు. సో, ఈ మెజర్‌మెంట్స్‌తో టేస్టీగా ఉండి ఎంతో ఈజీగా అయిపోయే ఈ కాజు కట్లీని ఈ ఫెస్టివల్‌కి మీ ఇంట్లో కూడా చేసేసి అందరికి తినిపిచ్చేయండి. మీకందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.